సో నౌ సూపర్వైజర్ లెర్నింగ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. అంటే ఇప్పుడు నేను సూపర్వైజర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ సూపర్వైజర్ లెర్నింగ్ ఎగ్జాంపుల్గా క్లాసిఫికేషన్ టాస్క్ చేస్తున్నాను. క్లాసిఫికేషన్, వై ఐఎమ్ సేయింగ్ క్లాసిఫికేషన్ ఎవరైనా చెప్పగలరా? ఈ ఎగ్జాంపుల్తో నేను దిస్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఎగ్జాంపుల్ ఇస్ ఎ క్లాసిఫికేషన్ టాస్క్. ఎవరైనా చెప్పగలరు? చెప్పగలరా ఎవరన్నా? ఎస్, స్పామ్ ఆర్ హ్యామ్. రెండు వాల్యూస్ ఉన్నాయి. నా మోడల్ ఏం ప్రిడిక్ట్ చేయాలి? ప్రతి ఈమెయిల్ని, సో కొంత ట్రైనింగ్ ఇస్తున్నాను, ట్రైనింగ్ ఇస్ ఫైన్. ఒక మోడల్, ఒక ఈమెయిల్ ఇస్తే ఆ మోడల్ని రెండు రకాలుగానే నేను ప్రిడిక్ట్ చేయాలి. ఇదర్ స్పామ్ అయినా చెప్పాలి ఆర్ హ్యామ్ అయినా చెప్పాలి, అంతే. ఆ రెండే ఆప్షన్స్, ఇంకో ఆప్షన్స్ ఏం లేవు. సో బేసికలీ వాట్ ఇట్ మీన్స్ ఇన్ డిఫరెంట్ వర్డ్స్, వాట్ ఐ కెన్ సే, ఎస్ మై ట్రైన్డ్ model is going to classify every email into two categories called either spam or ham. అంతే కదా? సో I can say this is a classification task అని చెప్పచ్చా, చెప్పకూడదా? Is a classification task or not? I am classifying every email for prediction to either two predefined classes called spam or ham. అంతే. సో ఇట్స్ ఎ క్లాసిఫికేషన్ టాస్క్, సింపుల్. ఇంకా అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ. సో ఇది నా ట్రైనింగ్ సెట్. సో ట్రైనింగ్ సెట్ లో ప్రతి ఈమెయిల్ ఉంటుంది. ఈమెయిల్ కి లేబుల్, దిస్ మై లేబుల్స్. అంటే క్లిక్ మార్క్ అంటే హ్యామ్ అని, ఇలా బ్రాండింగ్ రెడ్ కలర్ మార్క్ ఉంటే స్పామ్ అని నడుస్తాయి. ఓకే, మనం అలా అజ్యూమ్ చేసుకుంటే ఇదేం చూడండి, ఇలా కొన్ని వందల ఈమెయిల్స్, కొన్ని లక్షల ఈమెయిల్స్ నేను ఇస్తాను, ట్రైనింగ్ ఇస్తాను. ఆ ఈమెయిల్స్ ఇలా ఉంటాయి. ప్రతి ఈమెయిల్ కంటెంట్ అంటే లైక్ ఫీచర్స్, అంటే సబ్జెక్ట్ ఫీచర్ కావచ్చు, లేకపోతే ఇంకా బాడీ, ఫ్రమ్ ఈమెయిల్, టు ఈమెయిల్, సిగ్నేచర్ ఆఫ్ ద ఈమెయిల్, ఎక్సెట్రా డొమైన్, ఎక్సెట్రా మల్టిపుల్ ఫీచర్స్ పెట్టుకొని లేబుల్ వాల్యూ ఏంటి? లేబుల్ వాల్యూస్ ఏముంటాయి? రెండు వాల్యూస్ ఉంటాయి, స్పామా హ్యామ్, అంతే. గ్రీన్ టిక్ మార్క్ అంటే హ్యామ్ ఈమెయిల్, అంటే కరెక్ట్ ఈమెయిల్. రెడ్ కలర్ దిస్ బ్యాన్ మార్క్ అంటే ఇట్స్ ఏ స్పామ్ ఈమెయిల్. ఇటువంటి డేటా నేను ట్రైనింగ్ ఇస్తే, నా మోడల్ అంతా బాగా ట్రైన్ అయిన తర్వాత అప్పుడు నాకు ఒక కొత్త ఇన్స్టెన్స్ వస్తే ప్రిడిక్ట్ చేయమని, చూడండి ఇన్స్టెన్స్ ఎలా ఉంది, ఇలా ఉంది. సేమ్ ఫీచర్స్ తో, సేమ్ లైక్ ఇన్స్టెన్స్ అంటే లైక్ సబ్జెక్టు, బాడీ అండ్ టు, ఫ్రమ్ అండ్ డొమైన్ అండ్ సిగ్నేచర్, ఆల్ దీస్ థింగ్స్ పెట్టి క్వశ్చన్ మార్క్ ఇది స్పామ్ తెలియదు ప్రెసెంట్. దట్స్ వై వీఆర్ ఆస్కింగ్ అవర్ మోడల్, హే నా దగ్గర ఒక ఈమెయిల్ ఉంది, అది స్పామో హ్యామో నువ్వు చెప్పు, నీకు తెలుసు కదా స్పామ్ ఈమెయిల్స్ ఎలా ఉంటాయో, హ్యామ్ ఈమెయిల్స్ ఎలా ఉంటాయో. నేను ఇప్పుడు మోడల్ అడుగుతాను. మోడల్ ఏం చేస్తుంది? ఆ ఈమెయిల్ వచ్చిన తర్వాత, సో న్యూ ఇన్స్టెన్స్ ఫర్ ప్రిడిక్షన్ ఆర్ ఇన్ఫరెన్స్. సో మోడల్ ప్రిడిక్షన్ రిజల్ట్ ఏంటంటే సార్ టిక్ మార్క్ అంటే ఇట్స్ ఏ హ్యామ్ ఈమెయిల్ అండ్ మీది. క్లియర్? సో దిస్ ఈస్ హౌ ద algorithm, this is what is going to happen in the classification task of the supervisor learning. దీన్ని అల్గరిథం చూడండి, ప్రిడిక్షన్ ట్రైనింగ్ కి మాకు అల్గరిథం ఉంటుంది, ప్రిడిక్షన్ కి ఒక అల్గరిథం ఉంటుంది. సో ఈ వాల్యూ కరెక్టా కాదా అని పర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి లైక్ పర్ఫార్మెన్స్ మెజర్స్ చాలా ఉంటాయి, మల్టిపుల్ పర్ఫార్మెన్స్ మెజర్స్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు. దాంట్లో ఎంత యాక్యురేట్ గా చెప్పిందో, ఎంత ఇన్యాక్యురేట్ గా చెప్పిందో, దాని లాస్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. బోల్డ్ కథ ఉంటుంది యాక్చువల్గా. ఏం కాదు, స్టోరీస్ వీఆర్ జస్ట్ అట్ ద స్టెప్ 1 లోనే ఉన్నాం, చాలా కథ ఉంది తర్వాత. ఐపీఎల్ ఇన్నింగ్ స్కోర్ ప్రిడిక్షన్ ఈజ్ ఎ రిగ్రెషన్, విన్ ఆర్ లాస్. ఎగ్జాక్ట్లీ పవన్ కుమార్, యువర్ పర్ఫెక్ట్. టీమ్ విన్ అవుద్దా, లాస్ అవుద్దా, ఇట్స్ ఎ క్లాసిఫికేషన్ టాస్క్. స్కోర్ ఎంత కొడుతుంది ఆ టీం అంటే ఇట్ ఇస్ రిగ్రెషన్ టాస్క్. ఎందుకంటే స్కోర్ ఎక్కడి నుంచి అయినా, సో 100 నెంబర్ నుంచి, మేబీ 50 నెంబర్ నుంచి ఒక 230, 250 వరకు ఎక్కడైనా కొట్టచ్చు, చెప్పలేదు, అంతే కదా. Prediction for regression is checking for prediction for regression is checking for the classification. No, prediction for regression is checking for the classification. No, prediction for regression is checks or predicts some value, not for any one of the predefined values. శ్రవణ్ కుమార్, మీకు అర్థమవుతుందా? ప్రిడిక్షన్ ఫర్ రిగ్రెషన్, చెకింగ్ ద క్లాసిఫికేషన్ అంటే ఆ స్టేట్మెంటే నాకు అంత క్లారిటీ లేదు, బట్ నాకు అర్థమైంది అంటే మీరు రిగ్రెషన్ ప్రిడిక్షన్ అంటే క్లాసెస్ మళ్ళీ క్లాసిఫికేషన్ అంటున్నారేమో నాకు అనిపిస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఓకే, సో దిస్ ఈస్ ఎ సూపర్వైజర్ లెర్నింగ్. నేను ఎందుకు దీన్ని సూపర్వైజర్ లెర్నింగ్ అంటున్నాను, ఎవరైనా చెప్పగలరా? ఎందుకు దీన్ని సూపర్వైజర్ లెర్నింగ్ అన్నాను? ఎందుకు దీన్ని సూపర్వైజర్ లెర్నింగ్ అన్నాను, ఎవరైనా చెప్పగలరా? క్లాసెస్ వీఆర్ యూజింగ్ ఫర్ ద క్లాసిఫికేషన్ టాస్క్ ఆర్ రిగ్రెషన్ టాస్క్, బట్ దీన్ని సూపర్వైజర్ లెర్నింగ్ అని ఎందుకు అంటున్నాను? ఎనీవన్? బోత్? ఎస్. ఇక్కడ వచ్చిన ప్రతి ట్రైనింగ్ సెట్ లో ఇచ్చే ప్రతి డేటాకి ఖచ్చితంగా లేబుల్ ఇన్ఫర్మేషన్ పక్కాగా 100% ఫిల్ అయి ఉంటుంది.
వచ్చే ప్రతి ఈమెయిల్లో ట్రైనింగ్ సెట్ లో ఉన్న ప్రతి ఈమెయిల్ కి అది స్పామా హ్యామా పక్కాగా 100% ఫిల్ అయ్యి ఉంటుంది. లేబుల్ ఇస్ ఆల్రెడీ డిఫైన్డ్. ఎస్, దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ సేయింగ్ దిస్ ఇస్ సూపర్వైజర్ అని. ఎందుకంటే నా ట్రైనింగ్ సెట్ లో ఉన్న ప్రతి రికార్డ్ కి ప్రతి ఇన్స్టెన్స్ కి లేబుల్ ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. ఐ కెన్ సే యాజ్ ఎ రాంగ్ గా నా డేటా ప్యూరిటీని బట్టి అది కరెక్ట్ తర్వాత సంగతి. ఖచ్చితంగా లేబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఫిల్ అయి ఉంటుంది. క్లియర్? ఫర్ క్లాసిఫికేషన్ we give the labels while training set itself. Yes. Then what about the regression? Yeah, regression కూడా మనం వాల్యూస్ ఇస్తాం. శశిరేఖ, ఇప్పుడు మీరు డేటా చూసాం కదా, ఇక్కడ మన regression లో మనకి వాల్యూస్ ఏంటి? సో ఇక్కడ మనం క్లాసిఫికేషన్ డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చేస్తాం. దిస్ ఇస్ మై లేబుల్స్. అంతే కదా, మనం అంతా చూసాం కదా, ఈ లేబుల్, ఈ డేటా అంతా కూడా మీడియన్ హౌస్ వాల్యూ, దట్ ఈస్ మై లేబుల్ హియర్. ఇక్కడ మన లేబుల్స్ ఏమున్నాయి? ఆల్ ద నాట్ ద ప్రీ డిఫైన్డ్ క్లాసెస్, ఇట్స్ ఏ different numbers. Some cost of the house ranging from $50,000 to some $20 lakhs. Clear, Shishrekha? Is it clear? Okay. So this is a supervised regression.